ఫెంగల్ తుఫాన్తో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారి వాసు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని చిట్టేపల్లి, ప్రభగిరిపట్నం, అంకుపల్లి, ఊచపల్లి, వావింటపట్టి, మొగళ్ళూరు గ్రామాలలో మినుము పంట సాగు చేస్తున్న రైతులకు 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మరియు ముసురుతో కూడిన వాతావరణం దృష్ట్యా మినుములో పూతలలో పురుగు వ్యాప్తి చెందుతుందని, దీనిని సరైన యాజమాన్య పద్ధతులలో కింగ్ డోక్సా ఇండాక్సీ కార్బ్ మరియు కొరజోన్తో దీనిని నివారించవచ్చని ఆయన తెలిపారు. అంటే ఇప్పటి వరకు మామూలుగా 2500 ఎకరాలు నాట్లు జరగడం జరిగింది. ఇది ఎక్కువగా తాటిపర్తి, అట్లాగే విరుగురు, మహమ్మదాపురం ఈ గ్రామాల్లో ట్రాన్స్ప్లాంటేషన్స్ వరి జరగడం జరిగింది. అట్లాగే నారుమళ్ళు కూడా ఒక 7000 ఎకరాల కూడా నారుమళ్ళు రైతులు పోస్తున్నారు. ఇవన్నీ కూడా వర్షాలు తగ్గినాయి కాబట్టి ఈరోజు నుంచి ఉధృతంగా నాట్లు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కువగా మన ప్రాంతంలో KNM 1638 అనే రకాన్ని ఎక్కువగా నార్లు పోసి నాటడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్న రైస్ కాబట్టి రేపు వరి కోతలు జరిగినప్పుడు మార్కెట్లో మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని అందరూ సాగు చేయడం జరిగింది. అలాగే ఇటీవల ఫెంగల్ తుఫాన్ వల్ల మన పొదలకూరు మండలంలో ఒకరోజు మాత్రమే ఎక్కువ వర్షం 86 mm నమోదవడం జరిగింది ఈ ఫెంగల్ తుఫాన్ వల్ల. మిగతా 2 రోజుల్లో పెద్ద వర్షపాతం నమోదు కాలేదు. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ వరి నాట్లు వేసున్న నారుమళ్ళు కొద్దిగా అంటే ముందుగా వేసిన నారుమళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఈ తుఫానుకు ముందు ఏదన్నా నారు పోసుంటే వాటిలో నీళ్లు నిలబడే అవకాశం ఉంటుంది. ఇవి తర్వాత రోజు నుంచి తెరపించింది కాబట్టి ఆ నీళ్లను తీసేసుకొని కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే నారుమళ్ళని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైతే నాట్లకి సిద్ధంగా ఉన్నాయో వాటిన్నిటి కూడా ఈ వర్షం చాలా మంచిది చేసింది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ నీళ్లు కట్టుకొని దాన్ని చేసుకునే అవకాశం లేకుండా మనకు వర్షపాతం ద్వారానే పొలాలన్నీ నిండి ఉన్నాయి. డైరెక్ట్గా ఇంకా ట్రాక్టర్తో దాన్ని దమ్ము చేసుకుని నాట్లకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ వర్షము. అట్లాగే మనకు మినుము పంట చూసుకున్నట్టయితే మినుము కూడా మనకి మామూలుగా ఎక్కడ అంటే వర్షం ఆగిదాకా ఇక్కడ స్టాగ్నేషన్ అనేది ఎక్కడ లేదు. అంతా నీట్గా పొలం అంతా పైరు కనపడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తోడేరు గ్రామంలో కొన్ని దగ్గరలో ఈ కంది పైరు ఏంటంటే కొద్దిగా వాడబట్టడం జరిగింది. మేము కూడా వెళ్ళి చూడడం వల్ల ఒక వారం రోజుల నుంచి ఎక్కువగా మబ్బు రావటం, చల్లని వాతావరణం రావటం, అట్లాగే చినుకులు పడటం. ఈ పూతల పురుగు అంటే మరూక అంటారు, మరూక మచ్చల పురుగు అంటారు. ఈ మరూక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే కంట్రోల్ కూడా ఉంది, మంచి మందులే ఉన్నాయి. ఇమామెక్టిన్ బెంజోయేట్ స్ప్రే చేసుకోవడం అయితేనేమి, అట్లాగే మనకు కింగ్ డోక్సా అనేది ఇండాక్సీ కార్బ్ అనే మందు ఇది కూడా మనం స్ప్రే చేసుకుంటే ఈ పూతల పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా కొరాజన్ అని కూడా ఉంది. కొరాజన్ స్ప్రే చేసుకున్నా కానీ ఈ పూతల పురుగు కానీ ఈ పొగాకుల ఎత్తి పురుగు కానీ ఇవన్నిటి కూడా ఇమామెక్టిన్ బెంజోయేట్ చేసినా మనకు కంట్రోల్ అవుతుంది. అట్లాగే ఇండాక్సీ కార్బ్ స్ప్రే చేసుకున్నా కంట్రోల్ అవుతుంది, కొరాజన్ స్ప్రే చేసుకున్నా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ పురుగు మందులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకి చెప్పడం. తీసేస్తే అన్ని రికవర్ అయ్యే పంటలే. ఇప్పుడు మన వరి నాట్లు కానీ నీళ్లు తీసేసినాక రికవర్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పొలంలో నిల్చొని నీటిని తీసేసి బూస్టర్ డోస్గా ఒక 20 ఒక ఎకరాకి ఒక అరకట్ట, అట్లాగే యూరియా ఒక అరకట్ట, అంటే ఎకరాకి ఒక 50 కిలోలు అంటే 25 కిలోల యూరియా, ఒక 25 కిలోల 20-0-13 రకాల ఎరువులను మనం కానీ పొలంలో చల్లుకొని తక్కువ నీళ్ళు పెట్టుకుని చల్లుకున్నట్లయితే పంటలన్నీ బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత తప్పితే పూర్తిగా పంట నష్టం ఎక్కడ మండలంలో నమోదు కాలేదు. ఒక కంది మాత్రం కొద్దిగా తోడేరులో కొద్దిగా చనిపోయినట్టు గమనించడం జరిగింది.